హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ. నేను మీ రాహుల్ సాయి. ఎలా ఉన్నారు అందరు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో మనం లాస్ట్ వీడియోలో కేరళ వెళ్ళడానికి టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఫోర్ట్ కోచ్లో ఏం చేసాం అండ్ జర్నీ టైం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముందుగా వెళ్ళే ఆ వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్. ఇట్ విల్ హెల్ప్ మీ మోర్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం మున్నార్ రీచ్ అయ్యాక తెలుగు గైడ్ పరిచయం అయ్యాడని చెప్పాను కదా, అతనే మనల్ని నెక్స్ట్ 2 days వరకు మున్నార్లోని బెస్ట్ లొకేషన్స్కి తీసుకెళ్తానని చెప్పాడు. 2500 రూపీస్ ఛార్జ్ చేస్తానన్నాడు. మనం 2 బైక్స్ తీసుకున్న దానికి ప్లస్ పెట్రోల్కి అండ్ అక్కడ అసలు రోడ్స్ అస్సలు బాగాలేదు. సో దాని బదులు ఈ 2500లోనే 2 days కవర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ అతని దగ్గర ఆటో, జీప్, కార్ కూడా ఉందని చెప్పాడు. సో మేమైతే ఆటోని ప్రిఫర్ చేసాము. ఆటోకి అయితే 4 members 2500 ఛార్జ్ చేశాడు. సో మేము మున్నార్ రీచ్ అవ్వగానే రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా. సో వెంటనే అందులో చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసాం. లంచ్ చేసేసి ది బెస్ట్ లొకేషన్స్ ఏంటంటో తెలుసుకొని వెళ్దామని డిసైడ్ అయిపోయాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. అండ్ మున్నార్లోని బెస్ట్ టీ ప్లాంటేషన్స్, వ్యూ పాయింట్స్, డ్యామ్స్ అన్నీ ఆ రోజు మేము కవర్ చేసుకొని ఈవినింగ్ అయ్యే వరకు తిరిగాము. అండ్ మిగతావి నెక్స్ట్ డే చూపిస్తానన్నారు. సో ఆ రోజు నైట్ డిన్నర్ చేసేసి బయట ఎక్కువ కబాబ్సే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, మనకు కావాల్సిన ఫుడ్ అయితే ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి ఆ బ్రదర్ మనల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాడు. దగ్గరలోనే టిఫిన్ సెంటర్లో టిఫిన్ తినేసి అండ్ మిగతా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మేము బయలుదేరిపోయాము. ఫస్ట్ అయితే మమ్మల్ని ఒక ఫోటో స్పాట్కి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి అయితే మున్నార్ టీ ప్లాంటేషన్స్ అండ్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అయితే మనల్ని అక్కడనే కట్టిపడేస్తాయి. ఆ ఫోటో పాయింట్కి ఈచ్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. అక్కడైతే మేము కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ లొకేషన్కి అయితే బయలుదేరిపోయాము. నెక్స్ట్ అయితే ఆ బ్రదర్ మనల్ని అడ్వెంచర్స్ చేపించడానికి అయితే తీసుకెళ్తానన్నాడు. మనతో అయితే అట్లాంటి అడ్వెంచర్స్ కావని చెప్పేసి ఆ ప్లేస్ స్కిప్ చేసి మిగతా ప్లేసెస్కి తీసుకెళ్ళమన్నాము. మీలో ఎవరైనా అడ్వెంచర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఆ వైపు వెళ్ళొచ్చు. అక్కడే చాలా మల్టిపుల్ అడ్వెంచర్ టాస్క్స్ ఉంటాయని అయితే చెప్పాడు. ఈచ్ పర్సన్ టికెట్ తీసుకునే కంపల్సరీ వెళ్ళాలి. మా ఫ్రెండ్ గారు వెళ్తాడు, మేము చూసుకుంటాం అంటే మాత్రం కుదరదు, ప్రతి ఒక్క టికెట్ తీసుకునే వెళ్ళాలంట. నెక్స్ట్ మమ్మల్ని ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్ళాడు. అక్కడ ఓన్లీ జీప్సే అలౌ అంట. సో మేమైతే ఆటో దిగేసి ఆ జీప్ మాట్లాడుకుందాం అని చెప్పి అయితే వెళ్ళాము. అయితే మేము వెళ్ళే లొకేషన్ అయితే సేమ్ చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ జరిగిన స్పాట్స్ అండ్ డిఫరెంట్ మూవీ షూటింగ్ అయ్యే ప్లేసెస్కి అయితే ఆ సైడ్లోనే ఉంటాయంట. అటు వెళ్ళాలంటే ఓన్లీ జీప్సే అలౌ అన్నారు. మా నలుగురికి కలిపి 3200 ఛార్జ్ చేస్తామని చెప్పారు. అక్కడే ఉన్న పెద్ద వాటర్ ఫాల్స్, జిప్ లైనింగ్ చాలా ఉంటాయని చెప్పారు, కానీ వెళ్ళకుండా ఉండాల్సిందని చెప్పి వెళ్ళాక అనిపించింది. వాడు మాకు పిక్స్లో చూపించింది ఒకటి, అక్కడ ఉంది ఒకటి. ఆ జీపోడ్ అయితే మమ్మల్ని మీరు బెస్ట్ వే చేయాల్సింది ఏంటంటే రీసెంట్ పిక్స్ అడగండి, రీసెంట్ లొకేషన్లో దిగిన వాళ్ళ పిక్స్ అడగండి. మేము అడిగాం రీసెంట్ పిక్స్ గురించి, లేదు బాగానే ఉన్నాయి వాటర్ అని చెప్పాడు. కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం వాటర్ ఫాల్స్లో వాటర్ లేవు, నార్మల్ సింపుల్ వాటర్ ఉన్నాయి. అండ్ డబ్బులు పెట్టాం కదా, తప్పదు. మిగతా అన్ని ప్లేసెస్ కూడా ఆ జీప్లోనే చూసేసి అండ్ బెస్ట్ వ్యూ పాయింట్, ఎకో పాయింట్ అండ్ డ్యామ్ అండ్ దగ్గరపట్లో ఉన్నాయి అన్నీ చూపించాడు. అది ఓన్లీ మనం జీప్లోనే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ లొకేషన్ అసలు బాగోదు. అంటే ఆటో అయితే ఎక్కలేదు, వేరే మనం డ్రైవింగ్ కూడా చేయలేము, అందరు జీప్స్లోనే వస్తున్నారు. జీప్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇక లొకేషన్స్ బాగాలేవని చెప్పి అన్నీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మనం మున్నార్ చూసినట్టు కాదు కదా. సో అందుకే ట్రై చేయండి, నచ్చుతుంది. ఇక మీకు లక్కీ ఉంటే వాటర్ ఉన్న టైంలో మీరైతే వెళ్ళొచ్చు. మరీ అంత తీసి పడేసేటట్టు అయితే వాటర్ లేవు, ఉన్నాయి పర్లేదు, ఇక అడ్జస్ట్ అవ్వాల్సిందే దాంతో. అండ్ జీప్ ట్రావెల్ అయిపోయాక మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నాడో మళ్ళీ అక్కడనే డ్రాప్ చేస్తాడు. అక్కడనే పక్కన ఫ్రైడ్ రైస్ ఉంటే తినేసాము. అండ్ మనల్ని మన ఆటో అన్న అయితే వచ్చి పికప్ చేసుకున్నాడు. అక్కడ నుంచి మేమైతే నెక్స్ట్ కేరళలోని బిగ్గెస్ట్ ఫామ్కి అయితే వెళ్ళాము. అక్కడ మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఫస్ట్ అయితే మనల్ని ఆ ఫామ్ అంతా తిప్పి చూపిస్తారు. దానికైతే టికెట్ 100 రూపీస్ పర్ పర్సన్. మనతో పాటు మనల్ని ఒక తెలుగు తెలిసిన గైడ్ని వాళ్ళతో పాటు పంపిస్తారు. అక్కడనే మెడికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ చాలామంది ఉంటారు. వాళ్ళు తయారు చేసే మందులు అండ్ మెడిసిన్స్, సెన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో అవన్నీ చూపిస్తారు. ఇదైతే పక్కా మిస్ అవ్వకండి, 100 రూపీస్తో చాలా వర్తే. అండ్ వాళ్ళ ఫామ్లోనే వాళ్ళ ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన చాలా మందులు అయితే లభిస్తాయి అక్కడ మనకు. అండ్ మెడికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, మనకు దేనికి ఏది యూజో చెప్తారు కూడా. అండ్ వాళ్ళు ప్రిపేర్ చేసిన టీ పొడి అండ్ వాళ్ళ ఫామ్లో నుంచే తయారు చేసిన స్పైసెస్ అన్నీ అక్కడ లభిస్తాయి. సో మనం బై చేసుకోవచ్చు అక్కడ. వాళ్ళే ఒరిజినల్గా ప్రిపేర్ చేసిన ప్లాంట్స్ నుంచి వచ్చిన చాక్లెట్స్ అండ్ కాఫీ బీన్స్ అండ్ మన సెంట్
అన్నీ అక్కడనే ఉంటాయి, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మన ఫామ్ ఎక్స్ప్లోర్ అయితే అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ మన రూమ్కి వచ్చేసాము. ఇక్కడతో మన మున్నార్ 2 days ఎక్స్ప్లోరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనతో పాటు ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు ఆ బ్రదర్కి చిన్న హగ్ ఇచ్చేసి మేమైతే మా రూమ్లోకి వెళ్ళిపోయాము. సో మన మున్నార్ ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. మున్నార్ తర్వాత మన యాక్చువల్ ప్లాన్ అయితే తెక్కడి వెళ్ళడం. కానీ మేము తెక్కడి ఎందుకు స్కిప్ చేసామంటే మనతో పాటు వచ్చిన మన బ్రదర్ ఉన్నాడు కదా, సో తెక్కడిలో ఏముండదు బ్రో, సేమ్ అవే ఇక్కడ ఉన్నవే అన్నీ ఉంటాయి, దాని బదులు మీరు అలపి వెళ్ళడం బెస్ట్ అని చెప్పాడు. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్ తీసుకొని మేము కూడా అలపి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. మేమైతే మున్నార్ నుంచి అలపికి వెళ్ళే బస్సెస్ టైం తెలుసుకున్నాము ఆ బ్రదర్ దగ్గర నుంచే. ఎర్లీ మార్నింగ్ 6:20కి అలపి బస్సెస్ ఉంటాయని చెప్పారు. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, కొంచెం లేట్ అయిపోయేసరికి బస్ మిస్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బస్ అయితే ఈవినింగ్ ఉందన్నారు. సో వెయిట్ చేయడం ఎందుకు, టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి మేమైతే ఎర్నాకుళం బస్ ఎక్కేసాము. ఎర్నాకుళం నుంచి అయితే అలపి బస్సెస్ ఉంటాయని చెప్పారు. సో రిటర్న్ టు ఎర్నాకుళం. మా ఈ ఎక్స్ప్లోరేషన్ ఏమో కానీ ట్రావెలింగ్కి చాలా ప్రాబ్లం అయిపోయింది. అసలు చాలా టైర్డ్ అయిపోయాం ఈ 5 hours మళ్ళీ రిటర్న్ ఎర్నాకుళం జర్నీ కంటే. ఆ గవర్నమెంట్ బస్సెస్ ఆ తిప్పడం అయితే మామూలుగా లేదు. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ఆఫ్టర్నూన్ రీచ్ అయిపోయాము. అలపికి వెళ్ళే బస్సెస్ కోసం అని చెప్పి చూసాము. అక్కడ ఎంక్వైరీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తే ఉందని చెప్పారు. సో వెళ్ళి అలపి బస్ ఎక్కేసాము. మనకు మున్నార్లో పరిచయమైన తెలుగు గైడ్ వల్లనే కదా మనం తెక్కడి స్కిప్ చేసాం. సో ఆ బ్రదర్ని అలపిలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి అడిగాను. ఆ బ్రదర్ ఒక నెంబర్ ఇచ్చాడు, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. అతను అలపిలో ఉంటాడు. సో మేము అలపి బస్ స్టాండ్ రీచ్ అవ్వగానే ఆ బ్రదర్కి కాల్ చేసాము. అతనైతే మేము బస్ దిగ్గానే కనిపించాడు. అప్పటికే 5 hours జర్నీ వల్ల టైర్డ్ అయిపోయినా మేము వెంటనే మాకు రూమ్ కావాలని చెప్పాము. సో అక్కడనే దగ్గరలో ఉన్న రూమ్స్కి అయితే తీసుకెళ్ళాడు. రూమ్కి అయితే మాకు 2 daysకి కలిపి 2600 ఛార్జ్ చేశాడు. అలిపిలో అయితే బైక్ జర్నీ చేయాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. మా బస్సులతో అయితే ఇప్పటివరకైనా బస్సు జర్నీకి చాలా అనిపించింది. మళ్ళీ బస్సెస్ ఎక్కద్దని ఫిక్స్ అయిపోయి బైక్ జర్నీ స్టార్ట్ చేసాము. 2 bikes తీసుకున్నాము, ఈచ్ బైక్ 600 అన్నారు. సో మా 2 bikes కలిపి 1200 అయిపోయింది. సో మనకు అలిపి అంటే గుర్తొచ్చేది ఏంటో తెలుసు కదా, ఎస్. సో మేము వెంటనే ఎంఐ చేసే చర్చ్కి అయితే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. ఎక్కడ నైట్ అయిపోతుందో అని చెప్పి కనీసం తినకుండా కూడా మేము డైరెక్ట్ అలానే బయలుదేరిపోయాము. వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి, టైం అయితే సరిపోలేదు కానీ చీకటి పడిపోయింది. అప్పటి వరకు అయితే కొంచెం ఓన్లీ ఆ రోజు అయితే ఎంఐ చేసే చర్చ్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. కావాల్సిన ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. రిటర్న్ రూమ్కి వచ్చేసాక అయితే మేము ఫుడ్ తినడానికి అయితే బయలుదేరిపోయాము. దారిలో అయితే ఎక్కడ బిర్యానీ అయితే దొరకలేదు. వాళ్ళకి అక్కడ 6కి 7కి బిర్యానీ అయిపోయిందంట. ఫ్రైడ్ రైస్ కూడా ఎక్కడ అవైలబుల్ లేదు. సో రోడ్ సైడ్ ఉన్న మేము కబాబ్స్ అయితే తినేసాము. కబాబ్స్ తినేసి ఒక ఊతప్పం లాంటివి అప్పమ్స్ తిన్నాము. అండ్ ఆమ్లెట్ కూడా వేసుకొని తిన్నాము. దగ్గరలోనే బీచ్ ఉందంటే అక్కడికే అలపి బీచ్కి అయితే వెళ్ళిపోయాము. నైట్ అంతా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి రూమ్కి రిటర్న్ అయిపోయాము. అండ్ మన 3 days బడ్జెట్ అయితే చూసారు కదా. మిగతా నెక్స్ట్ ఈ 2 days జరిగిన బడ్జెట్ ఏంటో ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. సో చూసారు కదా ఇప్పటివరకు జరిగిన 2 days జర్నీ ఇది. అండ్ నెక్స్ట్ డే అలపిలో ఏం చేసాము అండ్ తర్వాత ఎక్కడికి వెళ్ళాము. ఎక్కడికి స్కిప్ అవడం వల్ల మేము ఇంకో డెస్టినేషన్ ఏదనుకున్నామో ఆ డే కవర్ చేయడానికి మేము ఎన్ని పాటలు పడ్డామో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.